వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ సత్య ఆత్మ ముద్ర కొరకు మీతో మాట్లాడడానికి ఆయన కృప చూపి ఉన్నాడు. హల్లెలూయా. నీవు కానీ నేను కానీ నీ రక్షణను కాపాడుకోవాలి అంటే కాపాడుకోలేం. నీవు కానీ నేను కానీ వాక్యానుసారంగా జీవించలేం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినప్పుడు మాత్రమే నీవు వాక్యానుసారంగా జీవించగలుగుతావు. నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినప్పుడు నీ రక్షణ నీకు నిలిచి ఉంటుంది. ఇది కట్ అవుతూ ఉంది ఈ మైక్లోంచి వాయిస్, మరింత తెలియదు, చూడండి ఒకసారి దయచేసి. రక్షణ అంత్యదినాల్లో రక్షణ అనేక మంది కోల్పోయేది ఎందువలనంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళలేనందువలన. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలోనికి వెళితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు సత్యములోనికి నిన్ను నడిపిస్తాడు, లేదా వాక్యములోనికి నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నీకు ఏమి వచ్చి సత్యానుసారముగా బ్రతకాలంటే, అంటే వాక్యానుసారముగా నువ్వు బ్రతకాలంటే మొదట ఆత్మానుసారముగా జీవించాలి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఆత్మానుసారంగా జీవించినప్పుడే వాక్యము నీలో నిలిచి ఉంటుంది. వాక్యము నీలో నిలిచి ఉంటుంది కాబట్టి రక్షణ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. వాక్యానుసారంగా నువ్వు జీవించలేదనుకో రక్షణ నువ్వు కోల్పోతావు. అందుకే రక్షణ సత్య ఆత్మ ముద్రను నీవు ధరించాలి, నేను ధరించాలి, మనమందరము ధరించాలి. ఈ మూడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్న, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మను ధరించాలి మనం. అదే రక్షణ సత్య ఆత్మ ముద్ర. ఈ ముద్రను కలిగి ఉన్న ఎవరైతే ఉంటారో వారు 666ని, లేకపోతే సాతానుని, లేకపోతే కనుక ఈ లోకంలోనికి, పాపంలోనికి, శాపంలోనికి, చీకటిలోనికి, అంధకారంలోనికి నడిపిస్తున్న వాని యొక్క క్రియలను లయపరచగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ అనుసారముగా నువ్వు జీవిస్తేనే వాక్యానుసారముగా జీవించగలుగుతావు. వాక్యానుసారముగా నువ్వు జీవిస్తేనే రక్షణ నిలిచి ఉంటుంది. చూడండి 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అంటే ప్రభువు వస్తున్నప్పుడు తీసుకువస్తున్న మహిమ రక్షణను నువ్వు తీసుకుంటానికి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేని ద్వారా అంట? దేవుని శక్తి ద్వారా కాపాడబడు నీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షణ ఎలా కాపాడుకోవాలంటే ఆయన వచ్చే వరకు శక్తి చేత కాపాడుకోవాలని పేతురు గ్రంథం చెప్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు కానీ నేను కానీ పొందిన రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. అదేనా చెప్తుంది ఇక్కడ వాక్యం. దేవుని శక్తి ద్వారా ఆయన బయలుపరచబడినప్పుడు ఇవ్వబోయే మహిమను, లేదా రక్షణను, పరలోకంలో తీసుకోలే భద్రపరిచిన రక్షణను, ఆ బహుమానము నీకు కావాలంటే దేవుని శక్తి ద్వారా నీవు కాపాడబడుతూ ఉండాలి. ఆ దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడినప్పుడు నీవు వాక్యానుసారంగా జీవించగలుగుతావు. నేను వాక్యానుసారంగా జీవించగలుగుతాను. అప్పుడు రక్షణ నిలిచి ఉంటుంది. లేకపోతే ఆ రక్షణ కోల్పోవచ్చు. చూడండి 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 13 నుంచి 14. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను. ఎవరు పరిశుద్ధపరుస్తున్నారు? ఆత్మ. మొదట ఆత్మ పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను. మీరు సత్యం అంటే వాక్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక. బిగినింగ్ నుంచి కూడా ఏర్పరచుకున్నాడంట. ఎలాంటి ప్రొసీజర్?
ఆత్మ, తర్వాత సత్యము, తర్వాత రక్షణ. అదే రక్షణ, సత్య, ఆత్మ ముద్ర. ఆత్మ ద్వారా సత్యము నెరవేర్చబడుతుంది, వాక్యము నెరవేర్చబడుతుంది. అప్పుడు రక్షణ నువ్వు కోల్పోవు. ఆది కాండంలో అవ్వ, ఆదాము 100 సంవత్సరాలు మహిమలో ఉన్నారు. ఆత్మలో కాదు, మహిమ వస్త్రాల్లో ఉన్నారు. శరీరంలో కాదు, పరలోక మహిమలో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు ఆ మహిమ వస్త్రాన్ని లేదా రక్షణ వస్త్రాన్ని కోల్పోయారంటే ఒక్క అబద్ధం ద్వారా, ఒక్క పండు ద్వారా, ఒక్క అబద్ధం ద్వారా ఆ మహిమ వస్త్రము లేదా రక్షణ వస్త్రము కోల్పోయారు. హల్లెలూయా. ఆ కోల్పోయిన మహిమ రక్షణ వస్త్రాన్ని తిరిగి ఇవ్వడానికి మరలా ప్రభు తిరిగి భూమి మీదకి రావాల్సి వచ్చింది. చూడండి, ఆయన లేకపోతే కనుక ఆదాము, అవ్వ 100 సంవత్సరాలు మహిమలో ఉన్నప్పుడు మనలాంటి శరీరము కాదు, మనలాంటి శరీరము కాదు, మహిమ శరీరము, మహిమ శరీరము. వాళ్ళకి తెలియందంటూ ఏమీ లేదు. వాళ్ళ ఆత్మలో అన్నిటినీ చూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభు దేవుడు ఒక సింహాన్ని తీసుకొచ్చి అక్కడ నిలవబెట్టి దీని పేరేంటో చెప్పంటే ఆయన పరిశుద్ధాత్మలో ద్వారా అన్నిటిని చూసి, అంతకుముందు దేవుడు ఏం పేరు పెట్టాడు చూసి దీని పేరు సింహం అని పెట్టాడు పేరు. హల్లెలూయా. అంత మహిమలోను ఆత్మలోను ఉన్నవాళ్ళు ఒక్క అబద్ధంతో వస్త్రాలన్నీ ఊడిపోయి మహిమ అంతా కోల్పోయింది, ఆత్మ కోల్పోపరచబడింది. ఎప్పుడైతే ఆ మహిమ ఆత్మ కోల్పోయారో ప్రభు వచ్చి మరలా గొర్రె పిల్లనే యేసుక్రీస్తుని మొదట వారి కొరకు బలి ఇచ్చి వాటితో ఆ పాప పరిహారార్థంగా ఆ రక్తాన్ని చిందించి దాని ద్వారా వాళ్ళని శుద్ధీకరించి బయటికి పంపించాడు. ఈ ఏదేను తోట అనే పరలోకంలో మీరు ఇక్కడ ఉండలేరు, ఎందుకంటే పాపము చేసిన వాడెవడు పరలోకంలో ఉండలేడు కాబట్టి. అందుకొరకు ప్రభు వాళ్ళని బయటికి పంపించాడు. వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు అంటే కనుక యేసుక్రీస్తు వచ్చిన వరకు రక్షణను కాపాడే శక్తి మనకు లేదు. ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తము యేసుగా మరలా తిరిగి వచ్చే వరకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి రక్షణ ఫస్ట్ ఎలా వస్తుందంటే కనుక నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. ఏంటి రక్షణ, సత్య, ఆత్మముద్ర అనేది మొదటి. మీరున్న ఇండ్ల మీద, నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద రక్తమును మీకు గుర్తుగా ఉండును. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. గుర్తు ముద్రగా ఉంచుడు. నేను ఆ రక్తమును చూచి, నేను ఆ గుర్తును చూసి, ఆ ముద్రను చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను, వెళ్ళిపోతాను. హల్లెలూయా. 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 ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఫరో చేతి కింద ఉన్నప్పుడు యేసుక్రీస్తు చెబుతున్న మాట, నా బదులుగా ఒక గొర్రె పిల్ల తీసుకున్న రక్తాన్ని మీ గుమ్మం మీద లేదా మీ ముదుటి మీద ముద్రించండి, గుర్తుగా పెట్టండి. ఎప్పుడైతే మీరు ఆ రక్తం పెడతారో, ఏ ఇంటికైతే ఉంటుందో, ఇల్లు అంటే ఇల్లు, అక్కడ ఆ ఇల్లు గుమ్మం అని రాయబడింది. ఇల్లు అంటే కనుక మన మందిరము, మన దేహం అనే దేవాలయము. ఎవరైతే కనుక రక్తముద్రను ముద్రించుకుంటారో ఆ ఇంట్లోనికి నేను వచ్చి వాళ్ళని ఎవరిని చంపనని చెప్పాడు. అది రక్తము నుంచి పుట్టుకొచ్చిన రక్షణ ముద్ర. హల్లెలూయా. రక్తము నుంచి పుట్టుకొచ్చిన రక్షణ ముద్ర. రెండవ ముద్ర సత్యముద్ర. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యముద్ర. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠించుడి. నీ వాక్యమే, నీ వాక్యమే సత్యము. సత్యం అనగా వాక్యము. రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్తం నుంచి వచ్చింది, రక్తముద్ర అది. రెండవది సత్యమందు ప్రతిష్ఠించుడి, నీ వాక్యమే సత్యము. మూడవది పరిశుద్ధాత్మ ముద్ర, ఆత్మముద్ర. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 14. మీరును సత్యవాక్యమును, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. రక్షణ సువార్త విని, ఏంటి, యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపాలు కడగబడుతున్నాయనే వార్తను విని, రక్షణ సువార్తను విని
క్రీస్తునందు విశ్వసించి యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించినప్పుడంట ఆత్మచేత ముద్రించబడితిరి. ఆత్మచేత ముద్రించబడితిరి. హల్లెలూయా, వాగ్దానం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇదే అపోస్తుల బోధ. ఇదే అపోస్తుల బోధ. బాప్తిజనము తీసుకోక ముందు అపోస్తులు వచ్చి సువార్త ప్రకటిస్తారు. సువార్త ఏంటంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సర్వమానవాళి పాపం కొరకు మరణించి ఉన్నాడు అని చెప్తారు. చెప్పినప్పుడు అయ్యో నా పాపాలు కూడా ఆయన రక్తంలో కడుక్కుంటానని నువ్వు నమ్మి, ఆయన నామాన్ని నమ్మి బాప్తిజనం తీసుకుంటావు. విశ్వసించి తీసుకున్న వెంటనే ఆత్మ వచ్చి నిన్ను ముద్రిస్తుంది. అదే పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముల కొరకు ఇచ్చిన ప్రత్యక్షత ఇదే. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, ఈ అంత్య దినాల్లో అపోస్తుల కాలంలో ఏదైతే జరిగిందో ఈ చివరి కాలంలో, ఈ చివరి అంత్య దినాల్లో ప్రభు చాలా త్వరగా వస్తున్నాడు. చాలా త్వరగా వస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయం కట్టడానికి సమస్తము సమకూర్చబడింది. ఆ యెరూషలేము దేవాలయం కట్టే దానిలో నేను ఒక మెంబర్ని. నేను పంపించా లెటర్స్ వాళ్ళకి చాలా విషయాల్ని. వాళ్ళు వెంటనే మందసం ఎక్కడుందో కూడా బయలుపరిచారు. మందసం ఎక్కడుందో కూడా వెంటనే బెన్హిని తీసుకొచ్చి బయలుపరిచారు. కాబట్టి ప్రభువు అంత్య దినాల్లో ఉన్నాం, చాలా త్వరగా యేసయ్య రాబోతున్నాడు. అపోస్తుల పరిచర్యలో, అపోస్తుల యొక్క బోధలో, ప్రవక్తల యొక్క బోధలో, యేసయ్య యొక్క బోధలో ఉన్న విషయం ఏంటంటే, బాప్తిజనం తీసుకున్న రోజునే పరిశుద్ధాత్మతో నింపబడాలి. సంతోషం లేదా? ఎస్. బాప్తిజనం తీసుకున్న రోజునే పరిశుద్ధాత్మతో నింపబడాలి. లేదా పరిశుద్ధాత్మతో నింపబడిన ఒకవేళ నాలాంటి ఒక ప్రసంగికుడు లేదా సువార్తికుడు బోధిస్తుంటే ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడితే వెంటనే బాప్తిజనం తీసుకోవాలి. బాప్తిజనం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ తర్వాత బాప్తిజనం. హల్లెలూయా. ఇది రెండే అపోస్తుల యొక్క బోధ. ఆ బోధ రోమీలు వచ్చిన కాడి నుంచి చచ్చిపోయింది. ఇప్పుడు వరకు మరలా ఆ బోధ రాలే. పెంతుకోస్తు అనుభవంలో ఉన్నానని చెప్పే వారి దగ్గర మొదలుకొని వారు విగ్రహారాధనలో ఉన్నారు, ఆర్సీఎంలో అని చెప్పుకునే మనలాంటి ఆ సంఘం కొరకు చెప్పే మనం చెప్పే ఆ మాట వరకు కూడా ఎవరి దగ్గరికి ఆ బోధ రాలే. ఆర్సీఎంలోంచి వచ్చిన ఇండిపెండెంట్ చర్చ్కి కూడా ఆ బోధ రాలే. కానీ ఈ కడవరి దినంలో, ఈ అంత్య దినాల్లో ప్రభు సంఘాలకి, సేవకులకి, సార్వత్రిక సంఘానికి ఇస్తున్న ప్రత్యక్షత ఏంటంటే, అపోస్తులు ఏ బోధ కలిగి ఉన్నారో అదే సువార్త ఈ అంత్య దినాల్లో మరలా రాబోతుందని చెప్పమన్నారు. ఆమేన్. మీరు నమ్మినా నమ్మకపోయినా బాప్తిజనం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడితే వెంటనే బాప్తిజనం ఇస్తారు. హల్లెలూయా. ఇది మిస్ అయిపోయింది. సుమారు 1500 సంవత్సరాలు ఈ బోధ, ఈ సువార్త కనిపించలేదు కాబట్టి, కనుమరుగైపోయింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాల్లో మరలా ఈ ప్రత్యక్షతనిస్తున్నాడు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు మరలా తిరిగి రాయబోతున్నాం, అపోస్తుల పరిచర్య మరలా తిరిగి రాయబోతున్నాం, అపోస్తుల యొక్క పత్రికలు మరలా మన జీవితాల్లో మొదలవబోతుంది. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఆత్మముద్ర కొరకు మరొక మాట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు. అంటే ప్రభు వచ్చి సమాధిలో నువ్వు ఒకవేళ ఉంటే అక్కడి నుంచి, లేకపోతే ఆయన వచ్చినప్పుడు బ్రతుకున్న నిన్ను అక్కడి నుంచి పరలోకం తీసుకోలేక మధ్యాకాశానికి మేఘముల మీద కొనిపోయే విమోచన దినం వరకు కూడా ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు, క్రీస్తు యందు లేక పరిశుద్ధాత్మ యందు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ యొక్క ముద్ర. ఈ పరిశుద్ధాత్మ ముద్ర ఇప్పుడు సంఘాల్లో లేదు. సంఘాలంటే దయచేసి ఇక్కడున్న రామేశ్వరం సంఘాల కొరకు నాకేదో కిట్టక ఈ మాటలు చెప్తున్నా, లేదు. సార్వత్రిక సంఘం కొరకు నేను చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు చెప్తున్నా. వాటితో పాటు కూడా రామేశ్వరంలో ఉన్న సంఘాల కొరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ లేకుండా యేసయ్య ఉండడు. ఆత్మ లేకుండా యేసయ్య ఉండడు. యేసయ్య లేకుండా ఆత్మ ఉండడు. ఆత్మ లేకుండా యేసయ్య ఎప్పుడు ఉండడు.
యేసయ్య లేకుండా ఆత్మ ఎప్పుడు ఉండడు. యేసయ్య ఆత్మ లేకుండా తండ్రి ఉండడు. తండ్రి లేకుండా యేసయ్య పరిశుద్ధాత్మ అస్సలు ఉండరు. నేను చెప్తున్న మాట అర్థమైందో లేదు? ఆత్మ లేకుండా యేసయ్య ఉండలేడు. ప్రభు ఆత్మ నా మీద ఉంది అనలే, బీదలకు సువార్త ప్రకటించడకు. యేసయ్య ఆత్మ లేకుండా ఉండడు. ఆత్మ యేసయ్యను లేకుండా, అంటే సత్యాన్ని లేకుండా ఆత్మ ఉండదు. ఆత్మ యేసు లేకుండా తండ్రి ఉండడు. తండ్రి లేకుండా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు. హల్లెలూయా. ఇదే త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, తండ్రి వాక్యం అయితే తండ్రి శరీరం. తండ్రి వాక్యం అంటే శరీరం. శరీరంలో ఏముంటుందంటే రక్తం ఉంటుంది. రక్తము క్రీస్తు. హల్లెలూయా. తండ్రి వాక్కు, యెహోవా వాక్కు ఇర్మియాకు బ్రతుకు ఎవరినైనా అనుకోవచ్చు, కుమారునైనా పెట్టుకోండి, తండ్రినైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. తండ్రి వాక్యము అంటే శరీరము. ఈ శరీరము మనకు పోలిక చూసుకోండి, మనకు పోలికను చూసుకోండి. ఈ శరీరంలో బ్రతికించేదేంటి? రక్తం. కుమారుడు క్రీస్తు. క్రీస్తు ఈ తండ్రిని కుమారుడు జీవించాలంటే, జీవింపచేయు ఆత్మగా ఈ శరీరము లేక ఈ రక్తము బ్రతకాలంటే పరిశుద్ధాత్మనే గాలి ఉండాలి. ఆమేన్. రండి, ఎవరైనా గాలి మూసేస్తాను ఇప్పుడే, బతుకుతారని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరాన్ని కోసి చూడండి, రక్తం వస్తుంది. రక్తం బయటికి వెళ్ళిపోయింది అనుకో, గాలి లోపలికి బయటికి పోతుంది. పోయిందంటే ప్రాణం పోతుంది. పోయిందంటే ప్రాణము పోతుంది. ఈ శరీరాన్ని క్రీస్తు నుండి వేరు చేయలేము, క్రీస్తు నుండి ఆత్మను వేరు చేయలేము. అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అదే రక్షణ సత్య ఆత్మ ముద్ర. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 14:25-26. యోహాను సువార్త 14:25-26. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో. చూడు, తండ్రి అంట కుమారుని యొక్క వాక్యం యొక్క నామంలో పంపుతున్నాడంట. ఎవరిని? పరిశుద్ధాత్మని. తండ్రి కుమార పరిశుద్ధాత్మని. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముద్రనే నీవు నేను కలిగి ఉండాలి. అప్పుడే నీకు నాకు రక్షణ నిలిచి ఉంటుంది. లేకపోతే రక్షణ కోల్పోతాం. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించం. ఎందుకు వాక్యానుసారంగా జీవించమంటే ఆత్మ నీలో లేదు కాబట్టి. ఆత్మ నీలో ఉంటే వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావు. వాక్యానుసారంగా జీవించావు కాబట్టి శరీర క్రియలు పనిచేయట్లేదు అని అర్థం. శరీర క్రియలు పనిచేయట్లేదంటే ఆత్మలో నువ్వు ఉన్నావు కాబట్టి, వాక్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి రక్షణ నిలిచి ఉంటుంది. ఒకవేళ రక్షణ ఎప్పుడు కోల్పోతామంటే, ఆత్మ పని చేయట్లేదు అనుకో, దురాత్మ వచ్చి పని చేస్తుంది. దురాత్మ వచ్చి పని చేస్తుంది అనుకో, శరీర క్రియలు పనిచేస్తాయి. శరీర క్రియలు పని చేస్తుంది అనుకో, రక్షణ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆత్మ వస్తుందంటే శరీరం అనే వాక్యము, ఈ శరీరం అనే వాక్యముతో అంటుకట్టబడి, ఆత్మ వాక్యము అంటుకట్టబడి రక్షణ కాపాడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్తము వాక్యము లేకపోతే ఈ రక్తము ఈ శరీరమును ఆధారం ఏంటంటే దేవుని యొక్క శ్వాస, బ్రీత్, దేవుని యొక్క ఊపిరి, అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బోధ అపోస్తుల యొక్క సువార్త. ఈ సువార్త అపోస్తుల యొక్క సువార్త. వాళ్ళ సువార్తలో ఏమున్నదంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డావో అప్పుడే నీకు బాప్తిస్మం, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో అప్పుడే పరిశుద్ధాత్మ. ఈ విధముగా వారు సంఘాలని కట్టారు, ఈ విధముగా వారు సువార్త ప్రకటించారు, ఈ విధముగా అద్భుతాలు చేశారు, ఈ విధముగా వారు ప్రవచించారు, ఈ విధముగా వారు దర్శనాలు చూశారు, ఈ విధముగా వారు మాట్లాడుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టే అపోస్తుల కాలంలో జరిగిన మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, పరిచర్య, ఆ ప్రత్యక్ష, ఆ హీలింగ్స్, ఆ డెలివరెన్స్ ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే ఈ అనుభవంలోనికి సంఘము వెళ్ళట్లే. తప్ప అపోస్తులు కన్నా మనం ఏమైనా గొప్పలమేంటి? అపోస్తులు చెప్పింది అదేనా కదా? చూడండి, మత్తయి సువార్త 28:19 త్రిత్వం కొరకు ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా. చాలు అయ్యగారు. ఏమేమి నామములు అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వాలి. ఇప్పుడు కూడా అన్ని సంఘములు చేస్తున్న పని ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇస్తున్నాము. కానీ తండ్రి కుమారుడు ఉంటున్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉండట్లే. తండ్రి కుమారుడు ఉంటున్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉండట్లే. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు సర్వసత్యములోకి నడిపించబడలేవు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ పాపములు ఒప్పింపు చేసేవాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ లేకుండా నీకు ఐక్యత ఇచ్చేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీకు స్వస్థతనిచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నేను పరిశుద్ధపరిచేది ఎవరు? ఎనిబడి ఎవరున్నారు? వాక్యం అనే విత్తనం ఉంది. డోంట్ వరీ, ఏం ప్రాబ్లం లేదు, ఉంది. మీరు సంఘంలో వాక్యం అనే విత్తనాన్ని వింటూ ఉన్నారు. విత్తనం ఉంది సార్. నీళ్ళు లేకుండా ఫలాలు వస్తాయా సార్? నీళ్ళు లేకుండా ఫలాలు వస్తాయా? ఏ చెట్టు కానీ నీళ్ళు లేకుండా ఫలాలు వస్తాయా? ఈ లోకంలో సృష్టిలో ఉన్న ధర్మం ప్రకారమే నీళ్ళుంటే ఫలాలు వస్తే, ఆత్మ సంబంధమైన ఫలాలు రావాలంటే ఆత్మ దయచేయు ఫలములు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఆ ఆత్మ లేకుండా ఫలం ఎలా వస్తుంది సార్? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మతో నింపబడాలని ప్రభువు ఈ అంచె దినాల్లో మరలా చెబుతున్న మాట బాప్తిజనము, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, బాప్తిజనము. ఇది తర్వాత సర్వసత్యములోనికి వాక్యములోనికి నడిపించబడాలి. హల్లెలూయా. బాప్తిజనం తీసుకున్న తర్వాత చర్చిలోకి వెళ్తే సర్వసత్యంలోనికి నువ్వు వెళ్ళొద్దు అనేది కాదు ఇప్పుడు నా బోధ. అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు అపోస్తులు ఏదైతే బోధించారో అది ఇప్పుడు మరలా బోధించవలసింది. అప్పుడే భారతదేశానికి, ప్రపంచ దేశానికి ఉద్యోగం వస్తుంది. ఆమేన్. ఉద్యోగం అని పెట్టుకుంటే పెద్ద పెద్ద కేకలేస్తే ఏం ఉద్యోగం రాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి వెళ్తేనే ఉజ్జీవం. ఆమేన్. పరిశుద్ధాత్మతో సంఘము నింపబడితేనే ఉజ్జీవం. పరిశుద్ధాత్మతో సేవకుడు కదిలితేనే ఉజ్జీవం. పక్కనున్న కాపులు, రాజులు మారరు. ఏ బోల్డ్ మంది దేవతలు, దేవుళ్ళు వాళ్ళకున్నారు. కానీ నీవు పరిశుద్ధాత్మతో వారి దగ్గరికి వెళ్ళి ప్రవచిస్తే ఉజ్జీవం. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి వారి కుటుంబంలో ఒక స్వస్థత కార్యం చేస్తే ఉజ్జీవం. అందుకు ప్రభువు చెప్తున్నాడు, ఈ అంచె దినాల్లో అపోస్తుల బోధ అప్పుడు రోమ సామ్రాజ్యం నుంచి లేక ఆర్సియం వచ్చిన కాడి నుంచి అంతరించిపోయింది. కానీ అంచె దినాల్లో మరలా కడవరి వర్షం, కడవరి అగ్ని, కడవరి అభిషేకం, కడవరి జ్వాలలు మండించడానికి, అపోస్తులకు మించిన పరిచర్యను మరలా సంఘాలకు ఇవ్వడానికి, మరలా బాప్తిజం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరలా బోధలకు, సువార్తలోనికి సంఘాలన్నీ రావాలి. ఆమేన్. లేకపోతే ఇప్పుడైనా సరే నీవు కానీ నేను కానీ మన సంఘం అంతా కానీ పరిశుద్ధాత్మ కొరకు అపోస్తులు ఎదురు చూసి పరిశుద్ధాత్మను పొందుకోవాలంతే. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 అపోస్తులు కట్టిన కట్టడాలు, అపోస్తులు వేసిన పునాదులు, అపోస్తులు వేసిన ఆ రాళ్ళు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 వచ్చిన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు అంటే మనమందరము కట్టబడి ఉన్నాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ఆయనలో క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు, యేసు క్రీస్తునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది, అభివృద్ధి పొందుచుంది. అందుకని ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్ని విషయాల్లో వర్ధిల్లును. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. 1 కొరింథీ 3:11-15 ఒకని పని కాల్చివేయబడిన ఎడల, ఇప్పుడు కట్టడం అయింది. ఇప్పుడు ఒకడు పని, నువ్వు కానీ నేను కానీ ఏమైతే కడుతున్నామో, ఆత్మలని ఏమైతే కడుతున్నామో, సంఘాలని కడుతున్నామో, విశ్వాసుల్ని ఏమైతే కడుతున్నావో వాక్యం ద్వారా అది పరీక్షించబడుతుందంట అగ్ని ద్వారా. ఒకని పని కాల్చివేసిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన
తన మట్టుకు తానే రక్షించుకొనుడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. దానికి ముందు కర్ర గడ్డి, అది ఒక్కటి చదవండి. ఎవడైనను ఈ పునాది మీద, అంటే క్రీస్తు మూలరాయి, ఆ పునాది మీద అపోస్తులు ఒక ఫౌండేషన్ వేసుకుంటూ కట్టుకొచ్చారు. ఆ ఫౌండేషన్ ఏంటంటే కనుక బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు. లేకపోతే గనక వాళ్ళు మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మతో నింపబడితే గనక నీవు వెంటనే నీకు బాప్తిజము. ఇది అపోస్తులు వేసిన పునాది, లేకపోతే బోధ, లేకపోతే సువార్త. వాళ్ళు వేసిన బోధ మీద నువ్వు కూడా ఈ రోజున ఇన్ని వేల సంవత్సరాల 2000 సంవత్సరాల తర్వాత నీవు నేను కూడా కడుతూ ఉన్నాం. బంగారము వెండి వెలగల రాళ్ళు, బంగారము వెండి వెలగల రాళ్ళు 3. ఓకే, నో ప్రాబ్లం. అగ్ని చేత కాల్చబడినా కూడా అవి కాలబడవు. కర్ర గడ్డి కొయ్యకాలు, కొయ్యకాలు, కర్ర గడ్డి కొయ్యకాలు మీద గనక నువ్వు కడితే మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. ప్రభు వచ్చినప్పుడు తేటపరుస్తాడు. అది అగ్ని చేత బయలుపరచబడు. అది అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని చేత పరీక్షించబడినప్పుడు, లేదా విశ్వాసం అనే కొలువులో దాన్ని పరీక్షించబడినప్పుడు, మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పరిశుద్ధాత్మ అగ్నియే పరీక్షిస్తా. ఆయన ఉత్తరవాది అన్నాడు. పరిశుద్ధాత్మ అగ్నియే పరీక్షిస్తాయంట. గడ్డి, కర్ర, కొయ్య, దానికి ముందు వెండి, బంగారము, వెలగల రాళ్ళు. వెండిని, బంగారమును, వెలగల రాళ్ళని ఎంత కాలుస్తారో కాల్చండి, మరలా అంతే మిగిలి ఉంటుంది. కర్రని, కొయ్యని, గడ్డిని కాల్చండి, ఉంటుందా? ఏముండదు. బూడు తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కాబట్టి అపోస్తులు చెబుతున్నారు, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ సార్వత్రిక సంఘమా, మేము ఏమైనా ఎలా కట్టామంటే ఆత్మ ద్వారా కట్టాము, వాక్యము ద్వారా కట్టాము. తర్వాత రక్షణ వారికి నిలిచి ఉన్నది. వాక్యమును ఎట్లా కట్టామంటే ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధముగా మేము బోధించాము. ఆత్మ లేకుండా మేము బోధించలేదు. ఆత్మ ద్వారా అభిషేకించి బోధించాము, ఆత్మతో నింపి బోధించాము. ఆత్మతో సంఘాలని కట్టండి. అప్పుడు వాళ్ళు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అంటే గనక వెలగల రాళ్ళు, బంగారము, వెండి అనే ఒక 3 లెవెల్లో మిగిలిపోతారు. కాబట్టి నో ప్రాబ్లము. అంతకు మించి బాగా నీచమైంది ఏంటంటే కనుక గడ్డి, కర్ర, కొయ్య. వీటిలో కనుక మీరు కడితే దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పరీక్షిస్తే గనక ఏమీ ఉండదు. అప్పుడు నువ్వు మాత్రమే రక్షించబడతావు, కానీ వాళ్ళందరూ అగ్నిలో కాల్చబడతారు. ఎందుకు కాల్చబడ్డారంటే వాక్యము నిలిచిలేదు కాబట్టి రక్షణ కోల్పోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తులు వేసిన బోధ, అపోస్తులు ప్రకటించిన సువార్త, అపోస్తులు వేసిన పునాది ఏంటి? క్రీస్తు అనే మూలరాయి మీద వేసిన వీరి పునాది రక్షణ, సత్య, ఆత్మ, ముద్ర. రక్షణ తర్వాత వాక్యము కాదు, రక్షణ తర్వాత పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి, ఆత్మలోనికి, సత్యంలోనికి, వాక్యంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. అదే చేశారు ఆదిమ అపోస్తులు. చూడండి, కావాలంటే యోహాను ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేను నీళ్లలో మాత్రమే మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు, నా వెనుక ఒకడు వస్తున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. శక్తిమంతుడు, నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, దేంట్లో అంట? పరిశుద్ధాత్మలోను, అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. మీకు, నాకు, మన అందరికీ, సంఘాలకి, సార్వత్రిక సంఘానికి, క్రైస్తవులందరికీ ఆ విధమైన బాప్తిజనము ప్రభువు ఇస్తారు అని ఎవరు చెబుతున్నారు? బాప్తిజనం ఇచ్చిన, బాప్తిజనం మొదలుపెట్టిన యోహాను చెబుతూ ఉన్నారు. కానీ ప్రభు వచ్చిన తర్వాత ఒక్క ప్రభువు మీద మాత్రమే బాప్తిజం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఒక్క ప్రభువు మాత్రమే బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నువ్వు ప్రభువులోనికి బాప్తిజం తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టావో నీ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తన తండ్రి నామంలో బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన ఒక్కడ మాత్రం
పరిశుద్ధుడు కాబట్టి ఆయన మీదకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆయన మరణించినప్పుడు 7వ మాట ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మ నీకు అప్పచెప్తున్నానని చెప్పాడు. ఆత్మను అప్పచెప్పి, కట్ అవుతుంది వాయిస్, ఆత్మను అప్పచెప్పి పెంతెకొస్తు దినాన వెయిట్ చేయమన్నాడు. నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ నుంచి మొదలైన బోధలో ప్రతి అపోస్తలుడు, ప్రతి ప్రవక్త, యేసయ్యతో సహా అందరూ కూడా చెప్పింది ఏంటంటే, మీరు బాప్తిజనం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. చూడండి, అపోస్తలుల 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున, యేసు నామమున కాదు, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, తండ్రి కుమారున నామమున, లేదా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున, హల్లెలూయా, యేసు క్రీస్తు నామమున బాప్తిజనం పొందండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య బాప్తిజనం తీసుకున్నప్పుడు ఎలాగైతే ఆత్మ దిగి వచ్చిందో అలాగే మీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వార్థ ఈ అంత్య దినాల్లో రాకపోతే మీ తర్వాత మీ కులంలో వాళ్ళు నమ్ముకుంటారు, ఇంకో కులం వాళ్ళు నమ్ముకోరు. మీ తర్వాత మీ సంఘం 100 మంది ఉన్నారు కాబట్టి వచ్చే సంవత్సరానికి లేదా 10 సంవత్సరాల తర్వాత ఒక 10 మంది పిల్లలు, 100 మంది పిల్లలకి అంటారు కాబట్టి 200 మంది అవుతారేమో కానీ ఇంకెవరు రారు. ఈ ప్రత్యక్షత వచ్చి నువ్వు కదిలితే గనక లోకమును తలకిందులు చేసేవారు, భూమిని తలకిందులు, హోలీ స్పిరిట్, లోకమును భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారు అని అన్యజనులు స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళు వచ్చి రక్షణ పొందుతారు. ఆమేన్, హల్లెలూయా. ఈ బోధ ఎంత కాలం నుంచి కనుమరుగైపోయింది చూడండి. అపోస్తుల కాడి నుంచి, అపోస్తులు మరణించి, అపోస్తులు చంపివేశారు రోమీలంతా. ఆ చంపివేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఈ బోధ రావట్లే, ఈ బోధ లేదు, ఈ బోధ సువార్త ప్రకటించట్లే. కానీ ప్రభు రావడానికి దగ్గరగా ఉన్న సమయము, ప్రభు రావడానికి చాలా సమీపంగా ఉన్న సమయము కాబట్టి ప్రభు మరలా ఈ ప్రత్యక్షతను చెబుతున్నాడు. నేను చాలా ఏడ్చా, ప్రభు ఎందుకు ఆఫ్రికా ఖండంలో ఈ ఉజ్జీవం, పలానా దేశంలో ఈ ఉజ్జీవం మా దేశంలో ఎందుకు లేదయ్యా అని నేను ఎన్నో రోజులు ఏడ్చినప్పుడు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. అపోస్తులు ఎట్లా అయితే గనక సువార్త ప్రకటించినప్పుడు, వాళ్ళు బాప్తిజం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించారు. ఆ బోధ కనుమరుగైపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యమం మీ దేశంలో లేదు. ఆఫ్రికా ఖండంలో ఆ ఉద్యమం ఉండడానికి కారణము వాళ్ళు దానికి సిద్ధపడి ఉన్నారు. కానీ ప్రభు చెప్పిన మాట, కడవరి ఉద్యమము ఈ భారతదేశం నుంచి మొదలవుతుంది. ఆమేన్. అది కూడా ఈ గోదావరి వెళ్ళిన ఈ ప్రాంతంలోంచే రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలియదు, ఇది దేవుని వాక్. ఈ భారతదేశంలో మొట్టమొదట 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయంలో మొట్టమొదట నది ఎక్కడైతే పారిందో ఆ నీళ్లు పారిన ఒక ప్రాంతమే ఈ సముద్ర ప్రాంతం, ఈ గోదావరి వెళ్ళిన ప్రాంతం. ఇక్కడ నుంచే శ్రేష్టమైన బంగారం రాబోతుంది. ఇందాకే చదివించాను, బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఆ మొట్టమొదటి నదిని పారిన ప్రాంతం అంతా బంగారం రాబోతుంది. ఆ బంగారం ఉన్న ప్రాంతంలో మీరున్నారు. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఆ ఉద్యోగం రాబోతుంది. అసలు ఇక్కడ ఈ వాక్యం చెప్పాలని నాకు ఆశే లేదు, చెప్పమని చెప్పిన చాలా కాలమైనా కూడా నేను చెప్పట్లే ఈ ప్రత్యక్షతని. ఎందుకంటే జనాలు తిట్టుకుంటారు నన్ను, మేము పరిశుద్ధులం కాదా, మాకు బోధ తెలీదా, మాకు సిద్ధాంతం తెలీదా, మేము అంతకు ముందు నుంచి మాకు తెలియదు అనుకుంటున్నారా, నువ్వేమైనా కొత్తగా బోధించడానికి వచ్చావేంట్రా అని అంటారు. కాబట్టి నేను చాలా రోజులు చెప్పకుండా ఉన్నా. కానీ ప్రభు ఆత్మ ప్రేరేపిస్తుంది, బలవంతం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యక్ష రక్షణ సత్య ఆత్మ ముద్రను ధరిస్తే నీవు 666ని ఎదిరించగలవు అని చెప్పమన్నారు. హల్లెలూయా. అపవాదిని ఎదిరించగలవు అని చెప్పమన్నారు. హల్లెలూయా. సాతాను యొక్క కోటలను కూల్చగలవు అని చెప్పమన్నారు. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఆ రివైవల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అందుకే ఈ మాట ఇక్కడ మొట్టమొదట మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘాలన్నీ కూడా, లోకంలో ఉన్న అన్ని సంఘాలు కూడా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, లేదా పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉంటే బాప్తిజంలోనికి వచ్చి వేసేయాలి. పేతురు అదే చేశాడు.
అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అనేక మంది పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు వారందరికీ యేసుక్రీస్తు రక్షణ సువార్త అంటే రక్తము కొరకు వివరించాడు. వాళ్ళ రక్తము కొరకు వివరించినప్పుడు మాకు కూడా ఆ రక్తము కావాలి, మాకు కూడా మా పాపాలు ఉన్నాయి, మేము కడుక్కుంటాం, ఇప్పుడు మీరు ఏం చేయాలి అడిగినప్పుడు మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిజనము తీసుకోండి చాలు, పరిశుద్ధాత్మ అనే వరము అప్పుడు మీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇది అపోస్తుల యొక్క సువార్త. ఇంకా చూద్దాం, పేతురు అయిపోయాడు. యేసయ్య చెప్తున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 17 వచనం, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ముందు నుంచి చదవండి అయ్య గారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం, ఇక్కడ షార్ట్ కట్లో చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చిన తర్వాత మీ మీద ఎలాగా దేవుని యొక్క వరములు పనిచేస్తాయో చెప్తున్నాడు. దేవుని వరములు బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎటువంటి వరాలు మీ మీదకి వస్తాయో చెప్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు, జస్ట్ ఒక విశ్వాసి నమ్మి నేను ప్రకటిస్తున్న ఈ సత్యవార్తను విని నమ్మి, లేదా రక్షణ వార్తను రక్త వార్తను విని నమ్మి బాప్తిజం పొందితే చాలు, రక్షింపబడును, రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియ. చూడండి, నమ్మి బాప్తిజం పొందిన వాడు పరిశుద్ధాత్మతో పొందుకున్నాడు కాబట్టి ఈ సూచక్రియలు వస్తాయంట. ఏంటంట? నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. చెప్పాలి, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైన ఏది తాగినను అది వానికి హాని చేయదు. హాని చేయదు. ఎప్పుడు చాలు గారు, ఎప్పుడు నమ్మి బాప్తిజం పొందుకున్న వెంటనే పేతురు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ వస్తుంది బిడ్డ. ఎప్పుడు మార్కు సువార్తలో ఈ మాట విన్నాడు కాబట్టి అప్పటికి ఇంకా ప్రభు మరణించలేకుండా ఉన్నప్పుడే చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నేను నా ఆత్మను ఎలాగ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీ మీదకి పంపిస్తాను కదా, అప్పుడు మీరు వెళ్ళి ప్రకటిస్తూ ఉండండి. ప్రకటించినప్పుడు వారు నమ్మి బాప్తిజం పొందితే వారిని అభిషేకించండి. అభిషేకిస్తే వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడతారు, స్వస్థతలు చేస్తారు, డెలివరెన్స్ చేస్తారు, మరణకరమైన ఏ తాగినా కూడా వారికి హాని చేయదు. ఎప్పుడంటే నమ్మి బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. దిగి వచ్చిన వెంటనే ఆత్మవరాలు ఆ మనుషులు పనిచేస్తాయి. ఆమేన్. ఎవరు? సామాన్యమైన విశ్వాసి, పాస్టర్ కాదు, రెవరెండ్, డాక్టర్, బిషప్స్ కాదు, సామాన్యమైన విశ్వాసి జీవితంలో పనిచేస్తే. ఎందుకు ఇట్లా ప్రభు పనిచేయాలనుకుంటున్నా అంటే మీరు దైవములు అని పిలువబడ్డారు. ఎందుకు ప్రభు ఇట్లా ఆశపడుతున్నా అంటే మీరందరూ, మీ కుమారులు మీ కుమార్తెలు అందరూ ప్రవచించుదురనే లేఖనము నెరవేరటం కొరకు ప్రభు తన ఆత్మతో పాటు ఆత్మ వరాలను కూడా బాప్తిజం తీసుకున్న వెంటనే ప్రభు ఆత్మతో నింపి ఆ వరాలను కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇట్లా నమ్మి బాప్తిజం పొందిన ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు ఫిలిప్పు. అతడు సువార్తికుడిగా మారిపోయాడు. చూడండి, ఆయన కూడా అదే పని చేస్తున్నాడు. ఫిలిప్పు అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 12వ వచనం, ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా. ఏంటంటే యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు అనే పదం 2 ఉంటాయి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం. అది అవసరం లేదు మనకి ఇప్పుడు సబ్జెక్టులో. తర్వాత విషయం 14 నుంచి చదవండి గారు. బాప్తిజం పొందారంట ఎవరు? పురుషులు, స్త్రీలు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని పేతురు యోహాను విని అపోస్తలుని పేతురు యోహాను వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిజం పొందుకున్న తర్వాతనే ఈ పురుషులు, స్త్రీలు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత పొందుకున్నారా? ఇక్కడ ఏం చెప్తున్నారు పౌలు, పేతురు? వెంటనే. ఫిలిప్పు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అప్పుడేనా లేదా సంవత్సరాలు గడిచినాయా? లేదు. ఈ బోధ అపోస్తుల సువార్త ఇది
ఆ కాలంలో రోమ్ లేదా కనుక ఆర్సీఎం వచ్చిన కాడి నుంచి ఇది కనుమరుగైపోయింది. ప్రభు మరల ఎంతి దినాల్లో ఈ సువార్తను, ఈ ఆత్మను, ఈ అభిషేకమును మన అందరి మీదకి పంపించడానికి ఇష్టపడుతుంది. ఆమేన్. ఈ సువార్త వచ్చినప్పుడే భారతదేశము, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, కుగ్రామాలు, అన్యులు అందరూ కూడా వెలుగులోనికి ధన్యులుగా మార్చబడతారు. ఎస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, తీసుకోకపోతే తీసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాను అంతే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, చెబుతున్నాను అంతే. చూడండి, నిన్న సువార్త రాకడ సువార్త ప్రకటించా. 666 అనేది రాబోతుంది. అది ఎలా రాబోతుంది అనేది వివరించాను మీకు. నేను వివరించినప్పుడు చాలామందికి చిన్న అన్న అడిగాను, అన్న ఏంటన్నా అందరికీ జనాలకు అర్థమైందా, అర్థం కాలేదా అంటే ఎవరికి అర్థం కాలేదంట అని చెప్పాడు చిన్న. వెరీ గుడ్, మంచిది. ఎందుకు అర్థం కాలేదో ఇప్పుడు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే వాక్యాన్ని బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఎలాగైతే కనుక అపోస్తులు ఎలాగైతే ఆత్మ ప్రత్యక్షతను పట్టుకున్నారో అట్లా నువ్వు పట్టుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. 2 తెస్సలోనికీయులు రాసిన 2వ పత్రికలో నిన్న చెప్పిన విషయము, తెస్సలోనికీయులకు 2వ పత్రిక రాస్తున్నప్పుడు వాళ్ళకు ఒక డౌట్ వచ్చేసిందంటే, యేసుక్రీస్తు త్వరగా వచ్చేస్తారని కొంతమంది చెప్తున్నారని. వెంటనే వాళ్ళు పౌలుకు ఒక లెటర్ రాసేసారంట. ఏమని? పౌలా, నువ్వేమో 1 తెస్సలోనికీ పత్రికలో యేసయ్య వచ్చినప్పుడు మృతులైన మొదటి వారు లెగిస్తారు, తర్వాత సజీవులమైన మనం లెగిస్తాము అని చెప్పావు కదా. వీళ్ళంటే యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, వచ్చేసి ఉన్నాడని చెప్తున్నారేంటి? అప్పుడు చెప్తున్నాడు, రావట్లేదు బిడ్డ, పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదని అక్కడ రాపిస్తున్నాడు. ఎప్పుడు? బైబిల్ ప్రింట్ కాకముందు క్రీస్తు శకము 70 లేక 80 సంవత్సరంలో తెస్సలోనికీయులకు ప్రభువు రాకడ కొరకు ఉన్న వైరాగ్యము. హల్లెలూయా. 2017 సంవత్సరంలో సంఘాలకి రాకడ కొరకు వైరాగ్యము కానీ, చింత కానీ, ఎదురుచూపు కానీ లేదు. కానీ మధ్యాహ్నము 12 గంటలకు భోజనము తినాలంటే 10 గంటలకు మాత్రమే వండుకుంటాం. వండుకోమా? మధ్యాహ్నం 12 గంటలకు తినాలంటే 10 గంటలకే వంట స్టార్ట్ చేస్తాం. అవునా కాదా? చేతులు ఎత్తండి. అవునా? మరి ప్రభువు త్వరగా వస్తున్నాడంటే ఎంత సిద్ధపడి ఉండాలి నువ్వు? అన్నం కొరకే అంత సిద్ధపడిపోతున్నావు. అన్నం కొరకే అంత సిద్ధపాటు ఉంటే ప్రభువు రాకడ కొరకు ఎంత సిద్ధపడాలి సంఘము? ఎంత మెలకుగా ఉండాలి? ఎంత తెస్సలోనికీయులు రాసిన పత్రిక, అప్పుడు బైబిల్ ప్రింట్ కాదు, చిన్న పత్రిక రాసి పంపించాడు. వాళ్ళకి ఎంత వైరాగ్యం ఉంచండి. రాకడ కొరకు రక్షణ వచ్చింది కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, సత్యంలో ఉన్నాం కదా అనుకోవట్లేదు. ఆ రక్షణకు ఒక బహుమానం ప్రభు వచ్చినప్పుడు ఇస్తాడు కాబట్టి మేము ఎత్తబడాలి, గుంపులో ఉండాలి. కాబట్టి ఇది పలానా ఓడొచ్చి 1900 ఎన్నో సంవత్సరంలో వస్తున్నాడు ఒకటి చెప్పాడంట. హల్లెలూయా. అట్లా వీళ్ళు కొంతమంది వచ్చారండి. అప్పటికే వాళ్ళని చూసి పౌలుకు లెటర్ రాస్తున్నారు. పౌలా, ఇదేంటి వీళ్ళు ఎలా చెప్తున్నారు? అప్పుడు చెప్తున్న మాటలు మీకు చెప్పాను. పాప పురుషుడు బయలుపడితేనే కానీ, అతి పరిశుద్ధ స్థలంలో హేమైన వస్తువు కూర్చుంటేనే కానీ ఆ దినము రాదు బిడ్డ, ఎవ్వడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని. అది 2017 సంవత్సరాలు వాట్సాప్లు, ఆండ్రాయిడ్ స్పాన్స్, అబ్బా ఏం మొబైల్లో ఏమంటారు దీన్ని, బైబిలు, డిక్షనరీ అన్నీ వచ్చి టెక్నాలజీ వచ్చేసిన తర్వాత కూడా నీకు మాత్రము వాక్యం కొరకు ఆశ కానీ లేకపోతే కనుక దాహము కానీ లేదు. వాక్యము యొక్క దాహము కానీ ఆశ కానీ నీకు లేదు. నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. నీకు పరలోకం ఇచ్చేసేయాలి దేవుడు. నీకు సిద్ధపాటు ఉండదు, నీకు పరలోకం వచ్చేసేయాలి. పరిశుద్ధాత్మ అనుభవం ఇంకా లేదు, నీకు పరలోకం వచ్చేసేయాలి. నువ్వు పెద్ద గొప్ప క్రైస్తవుడివి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు, లేకపోతే నరికి వేస్తాడు. చూడండి, అపోస్తులైన పౌలు, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 17-18. ఈయన ఇంకా బాప్తిజం తీసుకోలే. బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యములో, సత్యములో ఎదుగుతూ, సర్వసత్యంలోనికి ఎదుగుతూ, లోతులోనికి వెళ్తున్న వారి మీదకి, ఇందాకే పాస్టర్ గారు పాట పాడుతున్నారు, దమస్క మార్గంలో వెళ్తూ ఉన్నాడంట పట్టుకోవడానికి. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను చంపేయడానికి వెళ్తున్నాడంట. బాప్తిజం కూడా ఇంకా తీసుకోలే.
కానీ మత బోధకుడు, మత ప్రచారకుడు ఇప్పుడు చాలామంది పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఇంకా రాలే. పరిశుద్ధాత్ముడు కదా నీ సర్వసత్యంలోకి నడిపించేది. విమోచన దినం వరకు ఆత్మముద్రను నువ్వు ధరించాలి, ఆయన దుఃఖపరచొద్దని వాక్యం సెలవుట్లే. సెలవు ఇచ్చినా కూడా పరిశుద్ధాత్మ ముద్రనే నువ్వు ధరించకపోతే విమోచన కొరకు నువ్వేం ఆలోచిస్తావు? అపోస్తుడైన సౌలు ఎలాగైతే కనుక వెళ్తూ ఉన్నాడో మనం కూడా అదే బాటలో వెళ్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలుని దేవుడు దర్శించాడు. అననీయ వచ్చాడు. అననీయ వచ్చిన తర్వాత చెబుతున్న మాట చదవండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. అననీయ అనే ప్రవక్త వచ్చి అపోస్తుడైన పౌలు మీద చేతులు ఉంచినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నింపబడిన తర్వాత లేచి ఆయన బాప్తిజం తీసుకున్నాడు. చదవండి మాట గారు. అప్పుడే అతని కన్నుల నుండి పరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. హల్లెలూయా. బాప్తిజం తర్వాత పరిశుద్ధాత్మ తర్వాత బాప్తిజం. ఇది అపోస్తుల యొక్క సువార్త. అది అంతమైపోయింది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మీరెవరో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు. ఈ అంత్య దినాల్లో ఈ సువార్త మన సంఘాల్లోకి వస్తే ఉజ్జీవం. మీ సంఘాల్లోకి వస్తే ఇక్కడ ఎంతమంది అన్ని జనులు ఉన్నారో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆ అన్ని జనులు మార్చేది ఎవరంటే మీ పిల్లలే ప్రవచించి మారుస్తారు, దర్శనము చూసి మారుస్తారు, రోధించి మారుస్తారు, అభిషేకంతో మారుస్తారు, ఆత్మతో కదిలి మారుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఈ అంత్య దినంలో ప్రభువు రాకడకు ముందు మరలా అపోస్తుల పరిచర్యను మరలా భారతదేశం నుంచి లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఒక్కడు కూడా సంతోషం లేదు. హల్లెలూయా. అయ్యో బాబు, యేసయ్యో 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 యేసయ్యో. చూడండి, బాప్టిస్ట్ అనే ఒక సంఘం ఉంది. దాన్ని స్థాపించిన వ్యక్తి బాప్టిస్ట్. ఆయన తీసుకొచ్చింది ఏంటి తెలుసా? బాప్టిజం, ముంచుడు బాప్టిజం. అది ఎక్కడుంది? బైబిల్లో లేదా? బైబిల్లో లేదా? ఉందా లేదా చెప్పండి సార్. ఉందా లేదా? యేసుక్రీస్తు నీళ్ళలో మునిగాడు లేదా? ఇప్పుడు పిలుపు అనేక మందికి బాప్తిజం ఇచ్చాడు, నీటిలో ఇచ్చాడా లేదా? ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. రోము లేదా కనుక ఆర్సిఎం చేతుల్లోంచి వచ్చిన తర్వాత సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బాప్టిస్ట్. ఆయన ఏం తీసుకొచ్చాడంటే ముంచుడు బాప్తిజం తీసుకొచ్చాడు. బాప్టిజం అది బాప్టిస్ట్ వచ్చింది. విశ్వాసము ద్వారా మనము నమ్మి విశ్వసించడం ద్వారా రక్షణ పొందుతామని మార్టిన్ లూథర్ గారు, గొప్ప భక్తుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడైన ఆయన తీసుకొచ్చాడు. అది కూడా బైబిల్లో ఉందా లేదా? ఉంది. విశ్వాసం అనేది బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? పెంతెకోస్తు ఉద్యమం కూడా వచ్చింది పరిశుద్ధాత్మను పొందుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా బైబిల్లో ఉందా లేదా? ఇంతమంది అపోస్తులు చనిపోయిన తర్వాత ఆర్సిఎం చేతుల్లోంచి బైబిల్లో ఉన్న ప్రత్యక్షం తీసుకుని ఒక సిద్ధాంతము ప్రజల్లోకి తీసుకొచ్చారు. అరే నానా, బాప్తిజం పొందాలరా బాబు, యేసుక్రీస్తు మనం నమ్మాలంటే అని ఒక సిద్ధాంతాన్ని, విశ్వసించాలి ఆయన నామాన్ని అని ఇంకొక సిద్ధాంతాన్ని, లేదు పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలి అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. వీళ్ళందరూ తీసుకొచ్చింది అపోస్తులు ఒక కాలంలో బోధించిన బోధే. ఇదే బోధ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఒక పరిశుద్ధాత్మ సిద్ధాంతాన్ని చెబుతున్నాడు. ఏంటి ఆ సిద్ధాంతం అంటే కనుక బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ, బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పొందిన వెంటనే బాప్తిజం అనేది. ఆమేన్. అది కూడా బైబిల్లోనే ఉంది కదా సార్. నేనేమన్నా చూపించలేదు మీకు? ఇప్పుడు నేను యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిజం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీ మీదకి వచ్చును. మార్క్సు 16:17 ప్రభు చెప్తున్నాడు, ఇంకా పరిశుద్ధాత్మ జనుల మీదకి అపోస్తుల మీదకి దిగిరాకముందు ఆయన చెప్తున్న మాట, మీ మీదకి ఆత్మ వచ్చినప్పుడు మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ప్రకటించబడినప్పుడు నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేదా కనుక నమ్మనివాడు శిక్ష విధించబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగును. ఎప్పుడంటే ఆత్మ వారి మీదకి వస్తుందండి. భాషలు మాట్లాడతారు, ప్రవచిస్తారు, దెయ్యాలు వెలగొడతారు, రోగాల్ని పోగొడతారు, మరణకరమైనది తాగిన వారికి హానికరం చేయదు అని చెప్పడలేదు యేసయ్య.
తర్వాత ఈ సువార్త నమ్మి రక్షించబడిన ఒక ఫిలిప్పు సాధారణమైన వ్యక్తి సమరయ పట్టణంలోకి వెళ్ళి అనేక మందికి ఈ సువార్తను బోధించి యేసుక్రీస్తు నామములో వారికి బాప్తిజము ఇచ్చాడా లేదా? ఇచ్చినప్పుడు అపోస్తులు వచ్చి వాళ్ళని పరిశుద్ధాత్మతో అప్పుడే నింపారా లేదా? 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత, 20 సంవత్సరాల తర్వాత. అదే కదా ఏ బాప్టిస్టు, లేకపోతే కనుక ఏ లోదరను, లేకపోతే కనుక ఏ పెంతుకొస్తు ఏ బోధన అయితే, ఏ సిద్ధాంతాన్ని అయితే తీసుకొచ్చిందో ఆ సిద్ధాంతం తీసుకొచ్చింది బైబిల్లోదే కదా. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు అదే ప్రత్యక్షతను కదా మన సార్వత్రిక సంఘానికి ప్రపంచం ముందు పెడుతున్నాడు. నమ్మాలా వద్దా? ఇది సత్యమేనా? హల్లెలూయా. అప్పుడే అపోస్తులు యొక్క పరిచర్య మన దేశంలో జరుగుతుంది. హల్లెలూయా. నీవు కానీ నేను కానీ ఉద్యోగాలు సద్యోగాలు ఏముండవిక, నీ పిల్లలు దాని సినిమాల వైపు శిఖార్ల వైపు ఉండవిక. ఏలియా ఆహాబుతో చెబుతున్నాడు, ఆహాబు ఇక్కడి నుంచి సొమ్రోను 60 కిలోమీటర్ల దూరం, నువ్వు నీ 6 గుర్రాల రథాన్ని కట్టుకుని గంటకి 60 కిలోమీటర్ల వేగంతో నువ్వు బయలుదేరి వెళ్ళు. నేను నా దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడుము కట్టుకుని నేను వస్తాను 60 సెకండ్లో, 1 నిమిషంలో. యవనస్తులు బైక్ స్పీడ్ కాదు, పరిశుద్ధాత్మ స్పీడ్లోకి రావాలంటే పరిశుద్ధాత్మతో అభిషేకం పొందాలి. హల్లెలూయా. ఇది బోధించాలి సంఘంలో, ఈ ప్రత్యక్షతను బోధించాలి సంఘంలో. ఈ ప్రత్యక్షతలోకి రావాలి యవనస్తులు. అప్పుడు సౌలు లాంటి యవనస్తులు ఎలా మార్చబడతారు? పౌలులాగా మార్చబడతారు. వాళ్ళు మార్చబడితే ఒక్క పౌలు ఇల్లూరు మొదలుకొని యెరూషలేం వరకు, ఒక్క పౌలు యెరూషలేం మొదలుకొని రోము వరకు, ఒక్క పౌలు యెరూషలేం మొదలుకొని మిలితే ద్వీపం వరకు, ఒక్క పౌలు యెరూషలేం మొదలుకొని ఫ్రాన్స్ వరకు ప్రయాణించినట్టుగా 6000 కిలోమీటర్లు ప్రయాణించినట్టుగా నీ పిల్లలు భూమి అంతటా వెళ్ళి ఈ రక్షణ సత్య ఆత్మముద్రను ముద్రిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందుకు ఈ అంత్య దినాల్లో ప్రభు చెప్తున్నది ఏంటంటే, ఏ బాప్టిస్టు ఆ సిద్ధాంతాన్ని బాప్టిజాన్ని తీసుకొచ్చాడో, ఏ లోతురను విశ్వాసాన్ని తీసుకొచ్చాడో, ఏ పెంతుకోస్తు అది తీసుకొచ్చాడో, పెంతుకోస్తు అనుభవాన్ని తీసుకొచ్చాడో, అలాగే ఇప్పుడు అంత్య దినాల్లో ఎలా ఉండాలంటే సంఘమంతా పరిశుద్ధాత్మతో నింపబడి, ఇంక ఎవడైనా రక్షించబడుతున్నాడంటే వాడిని బాప్తిజం ఇచ్చిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపాలి. ఆమేన్. హల్లెలూయా. అది మొదలుకొని వాడు దర్శనాలు చూడడం మొదలు పెడతాడు, కలలు కంటం మొదలు పెడతాడు, ప్రవచించటం మొదలు పెడతాడు, భాషలు మాట్లాడటం మొదలు పెడతాడు, భాషల అర్థం చెబుతాడు, సువార్తకు తయారవుతాడు, సంఘ కాపురిగా తయారవుతాడు, సేవకుడుగా తయారవుతాడు, అపోస్తులుగా తయారవుతాడు, ప్రవచించేవాడుగా తయారవుతాడు, ప్రవక్తగా తయారవుతాడు. హల్లెలూయా. అది మన సంఘాల్లో వచ్చినప్పుడే ప్రపంచ దేశానికి సువార్త వెళ్ళబోతుంది. అప్పటి వరకు సువార్త వెళ్ళదు, ఇంకా ఉద్యోగం రాదు. అది రావాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు 19వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 4:6. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచువలని ప్రజలతో చెప్పుచు మారు మనసు నిమిత్తమైన బాప్తిసం ఇచ్చని అని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. వెంటనేనా? తర్వాత వెంటనే అననీయ వచ్చి ఈయన మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చిందా లేదా ఆయన మీదకి? అదే చేశాడు. అదే అపోస్తుల బోధ, అదే అపోస్తుల సువార్త. ఈ అంత్య దినాల్లో మరలా ప్రత్యక్షత కావాలని చెప్తున్నాడు. మార్టిన్ చెప్తే నమ్ముతారా? సింహా చెప్తే నమ్మరా? బాప్టిస్ట్ చెప్తే నమ్ముతారా? సింహా చెప్తే నమ్మరా? బాప్టిస్టు, మెథడిస్టు లేకపోతే కనుక చెప్పిన సిద్ధాంతాలు బైబిల్లోంచి వచ్చినాయి కాదా? ఇప్పుడు బైబిల్లోంచి నేను చెబుతున్నా, నేను కాదు, నేనేమన్నా మీకు బోధించడానికి ఒక అజ్ఞాని. నేను దేవుని అజ్ఞానాన్ని జ్ఞానులైన మీద ఎదుట పెడుతున్నాను. ఇదిగో జ్ఞానమని. తెలివి తక్కువని నేను దేవుని తెలివి తక్కువతనాన్ని మీ ముందు పెడుతున్నాను, తెలివైన మీ ముందు. అయితే మీరు ఒకటి గమనించండి, మీ తెలివి దేవుని తెలివి తక్కువ కన్నా తక్కువే అని, మీ జ్ఞానము దేవుని అజ్ఞానం కన్నా తక్కువే అని దేవుని యొక్క జ్ఞానము చెబుతుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానం ఇక్కడ చెబుతూ ఉంది. సంఘములో ఈ అపోస్తుల బోధ ఆగిపోయింది. ఆర్సియం లేదా రోము వచ్చిన కాడి నుంచి మరలా ఈ అంత్య దినాల్లో వస్తే
ప్రపంచానికి మీ ద్వారా సువార్త వెళ్ళబోతుంది, మీ ద్వారా ఉద్యమం వెళ్ళబోతుంది. కాబట్టి అన్ని సంఘాలు ఆత్మతో నింపబడదాం. ఆమేన్. లెంట్ డేస్ చేస్తున్నామా లేదా? లెంట్ డేస్ చేస్తారు. మంచి చేయండి, మంచి ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసములు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తే ఇంకా మంచిది. ఆమేన్. హల్లెలూయా. Yes. ఉపవాసముతో ఆ పెంతుకోస్తు మేడగది మీద అందరూ ఎదురు చూస్తారంటే ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి, ఏక హృదయం కలిగి, ప్రభువా నీ ఆత్మతో నన్ను అభిషేకించు, ప్రభువా నీ ఆత్మతో నన్ను అభిషేకించు అని ప్రభువు బలముగా దిగి వచ్చాడు. తొలకరి వర్షం అది, ఇది కడవరి వర్షం. Amen. తుఫాను వలె, సునామీ వలె మీ మీదకి దిగి వస్తాడు. అప్పుడే సత్యములో నీవు ప్రతిష్ఠించబడతావు, ఆత్మలో ప్రతిష్ఠించబడతావు. కాబట్టి రక్షణ నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 16:13 పరిశుద్ధాత్ముడే వాక్యాన్ని నెరవేర్చుతాడు. నీవు నేను వాక్యంలో జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుడే ఉంటేనే వాక్యంలో జీవిస్తామని వాక్యం చెప్తుంది. చూడండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యం అంటే యేసుక్రీస్తేనా? సత్యం అంటే వాక్యమేనా? సర్వసత్యములోనికి, వాక్యము లోపలికి, లోతులోనికి నడిపించేది ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు అంట. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి, వాక్యము లోతులోకి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నీకు రక్షణ నిలిచి ఉంటుంది. 1 పేతురు ఇందాక చదవం, రక్షణ మనం కాపాడుకోవాలంటే దేవుని శక్తి ద్వారా కాపాడుకోవాలి. క్లియర్గా రాశాడు పేతురు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్తలో, ఆత్మస్వరూపి అయిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు ఆయన వాక్యము లోపలికి, లోతులోనికి నడిపిస్తాడంట, సర్వ సత్యములోనికి నడిపిస్తాడంట. కాబట్టి ఆత్మతో నింపబడాలి మనం అందరము. ఆత్మతో నింపబడాలయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడాలి మనం అందరము. పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘాలుగా ఉండాలి. ఇప్పటివరకు ఎలా ఉందో నో ప్రాబ్లం, అదేమీ లేదు. ఎవరు మీకు బోధించట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. నేనేమండి బోధించడానికి? నాకేం తెలుసు బోధించడం? నాకు బోధించడం తెలియదయ్యా, నాకు బోధే తెలియదు. చెప్పకపోతే ఆయన తంతాడు, చెబితే మీరు తిడతారు. సత్యము చెప్పకపోతే ఆయన ఊరుకోడు, ప్రత్యక్షిస్తే. చెబితేనేమో మీరు ఊరుకోరు. వీడెవడో పోటుగాడంట వచ్చాడని చెప్తారు. మరలా పక్కకెళ్ళి పక్కకెళ్ళి సనుక్కుంటూ ఉంటారు. సనగకుడి, అనేక మంది రాలిపోయారు. వాళ్ళు కూడా చదవండి ఆ మాట, ఎక్కడుందో నాకు గుర్తులేదు కానీ 1 కొరింథీ 10వ అధ్యాయము 1-11 వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి. అంటే బాప్తిజం తీసుకున్నారు బిడ్డ. అపోస్తలుడైన పౌలుకు వచ్చిన ప్రత్యక్షత, సౌదీ అరేబియా ఎడారిలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు వచ్చిన ప్రత్యక్షత. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంట సంగతి? అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోసేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిజం పొందిరి. మనం కూడా నీటిలో బాప్తిజం పొందుతున్నాం. పొందామా లేదా? పొందాం. నెక్స్ట్, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. ఆత్మ సంబంధమైన ఆహారం అన్నాను భుజించిరి. మనం యేసుక్రీస్తుని తింటున్నాము. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిరి, మన్నాను భుజించిరి. 6 రోజులు, 7వ రోజున పడలేదు కానీ 6వ రోజున దాచుకుంటే 7వ రోజు కూడా అది కుళ్ళిపోకుండా ఉంటుంది. మన్నాను భుజించారు. మనమేం భుజిస్తున్నాం? యేసుక్రీస్తు శరీరాన్ని, లేదా రొట్టెని, లేదా వాక్యాన్ని భుజిస్తున్నాం. అవునా కదా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానం చేసిరి. ఆత్మ సంబంధమైన ఒకే పానము అంటే పరిశుద్ధాత్మ నీళ్ళు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును తాగారంట. మనం కూడా ఇప్పుడు ఏం తాగాలి? ఆ బండలను తాగాలి. పరిశుద్ధాత్మనా తాగాలి లేదా? పరిశుద్ధాత్మతో నింపబడాలి లేదా? హల్లెలూయా. అయ్యో చెప్పట్లేదండి ఎవరు. అయినా కూడా అలా చేసినా కూడా అంట వాళ్ళు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడి కిందకు వచ్చిన తర్వాత సనగొద్దురా,
తిట్టొద్దురా, విగ్రహారాధన చేయొద్దురా, వ్యభిచారం చేయొద్దురా అంటుంది. విగ్రహారాధన చేయడానికి వెళ్తున్నాం అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు వద్దునా అని అంటాడు. వ్యభిచారం చేయడానికి వెళ్తున్నాం అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు వద్దురా అంటాడు. హల్లెలూయా. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాక్యానుసారంగా జీవిస్తావు. వాక్యానుసారంగా జీవిస్తే రక్షణ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు కూడా అదే చేశారు. మనము వాళ్ళు సాదృశ్యంగా చేశారు, మనం లిటరల్గా చేస్తున్నాం. వాళ్ళు చేశారు, మనము చేశాము. వాళ్ళంట రాలిపోయారు అని దృష్టాంతంగా మనకు బుద్ధి కలగడం కొరకు రాశాడంట ప్రభు. అసలు పరిశుద్ధాత్మ జలాలు తాగంటే వెంబడించిందంట. క్రీస్తు అనే బండ వాళ్ళని అరణ్యంలో ఒక బండ అంట, హోరేబు కొండ మీద చీల్చివేయబడిన బండ అంట, వాళ్ళని వెంబడిస్తూనే ఉందంట. ఆ నీళ్లు తాగుతున్నారంట. ఆయన యేసుక్రీస్తు ఆ బండ అని చెప్పబడింది. ఆ పరిశుద్ధాత్మ జలాలు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కూడా పెంతుకోస్తున్న వర్షం వలె, తొలకరి వర్షం వలె దిగివచ్చాడు. ఈ అంత్య దినాల్లో మరలా కడవరి వర్షం వలె దిగివచ్చి అపోస్తులకు మించిన పరిచర్య మీ ద్వారా, మీ బిడ్డల ద్వారా, మీ సంఘాల ద్వారా జరిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన్ని దుఃఖపరచకండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడే సర్వసత్యంలోకి నడిపిస్తాడని 16వ వచనం 13 చదివాం. 1 యోహాను 2వ అధ్యాయం, నేను ముగిస్తాను ఇక 10 నిమిషాల్లో. 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనం. ఓకే, 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది. ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకము. ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే, వాక్యమే గాని అబద్ధము కాదు. కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న అది అన్నిటిని గురించి అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన సత్యవాక్యైన వాక్యమైన అన్నిటిని బోధించిన ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. వాక్యంలో మీరు నిలిచున్నాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నిటినీ బోధించి ఆయన వాక్యంలో నిలిచి ఉంటారు. అందుకే అపోస్తులు చెప్పింది ఏంటంటే, బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మను పొందండి బిడ్డ, అప్పుడు మేము బోధించే వాక్యము మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే నిన్నట్లాగా ఉంటుంది. ఓకే, యోహాను 1 యోహాను 3వ అధ్యాయము 24వ వచనం. ఆయన గైకొనువాడు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. ఆజ్ఞలంటే సత్యమేనా, వాక్యమేనా? క్రీస్తేనా సత్యము? ఆయన ఆజ్ఞలంటే సత్యమును గైకొనివాడు, లేకపోతే కనుక వాక్యమును గైకొనివాడు, లేకపోతే క్రీస్తును గైకొనివాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన ఎవరి యందు నిలిచి ఉంటారంట? నీ యందు, నా యందు నిలిచి ఉంటాడంట. ఎవరు దేనికని గైకొన్నప్పుడు? వాక్యమును గైకొన్నప్పుడు. దేని గైకొన్నప్పుడు? సత్యమును గైకొన్నప్పుడు. దేని గైకొన్నప్పుడు? బైబిల్లో రాయబడిన ప్రతి వాక్యమును ప్రకారము నువ్వు జీవించినప్పుడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని, నీవు ఆయన యందు నిలిచి ఉన్నాడని ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. హల్లెలూయా. ఆ ఆత్మే చెప్తుందంట, నువ్వు నేను ఏకమై ఉన్నావు. అందుకని పౌలు రాశాడు, ప్రభువును కలుసుకున్నాడు, ప్రభువుతో ఏకాత్మై ఉన్నాడు. 100 రిఫరెన్స్లు చెప్తా. ప్రభువును కలుసుకున్నాడు, ప్రభువుతో ఏకాత్మై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో నిలిచి ఉన్నాడంటే కనుక సత్యంలో నిలిచి ఉన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడంటే ఆత్మ మూలముగా చెప్తుంది. ఆత్మ నీ మీద నిలిచి ఉన్నది కాబట్టి నువ్వు వాక్యంలో నిలిచున్నావు. నువ్వు వాక్యంలో నిలిచున్నావు కాబట్టి ఆయన వచ్చి నీలో నిలిచున్నాడు. మీ ఇద్దరు అంటు కట్టబడ్డారు కాబట్టి రక్షణ ఇకపోదు. హల్లెలూయా. లేకపోతే అటాక్ చేస్తాడు అపవాది. ఆ మెసేజ్ చెప్పకూడదు కదా, మీకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. 1 యోహాను సువార్త 15వ అధ్యాయం 26. ఇక నేను ముగిస్తా. యోహాను సువార్త 15వ అధ్యాయం 26 వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. హల్లెలూయా. సత్య స్వరూపయగు ఆత్మ బాప్తిజం తీసుకున్న వెంటనే నీ మీదకు వస్తే ఎవరి కోసం సాక్ష్యం ఇస్తుందంట?
వాక్యం కొరకు సాక్ష్యం ఇస్తుందంట. వాక్యం ఎవరంట? క్రీస్తు అంట. ఆ క్రీస్తు లోపలికి నడిపిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యాన్ని మీ జీవితంలో నుంచి నెరవేరుస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యానుసారంగా మిమ్మల్ని జీవింపజేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. వద్దా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ నా ఆజ్ఞ లేనివాడు నా వాడు కాదు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు, నా ప్రేమ లేనివాడు నా వాడు కాదు. మరి ప్రేమ కావాలంటే వాక్యం అనే విత్తనం నీలో నెరవేర్చబడాలి కదా. నెరవేర్చబడంటే పరిశుద్ధాత్మ జలాలు కావాలి కదా. పరిశుద్ధాత్మ జలాలు వాక్యం మీద పడితే, విత్తనం మీద పడితే అవి ఫలాలుగా మారతాయి కదా. అవునా కదా? వాక్యం ఒక విత్తనం, ఏదో కొబ్బరి విత్తనమో లేకపోతే కనుక లేకపోతే వరి విత్తనమో లేకపోతే బీర విత్తనమో ఏదైనా వేస్తానంటే నీళ్ళు వేయాలా? నీళ్ళు పరిశుద్ధాత్మ నీళ్ళు వేయాలి కదా వాక్యానికి. అదే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి రక్షణ సత్య. కాబట్టి రక్షణ తర్వాత, రక్తము నుంచి వస్తున్న రక్షణ తర్వాత సత్యంలోకి వెళ్ళవు, ఆత్మలోకి వెళ్తావు. ఆత్మలోకి వెళ్ళిన తర్వాత ఆత్మ నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ సర్వసత్యము అసత్యాన్ని, అబద్ధ బోధను చీల్చుకుని పోతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకు సార్వత్రిక సంఘము రక్షణ, ఆత్మ, సత్య ముద్రను ధరించాలి. హల్లెలూయా. ఈ ఆత్మ ముద్ర, ఈ సత్య ముద్ర నీకు కావాలంటే కనుక చేయవలసింది ఏంటంటే, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి. అడుగు ప్రతివానికి ఆత్మను ఇస్తాడు. రోమపత్రిక రాశాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడని రాశాడు. కాబట్టి ఇప్పుడు లేచి నిలబడదాం. ఇంతగా బోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను కాదు. రాకడలో సార్వత్రిక సంఘానికి ఒక ప్రత్యక్షతని బయలుపరుస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ తీసుకుని వచ్చారు. ఈ ఎండ్ డేస్లో పరిశుద్ధాత్మ దేవుడు మరొక మెథడ్ని తీసుకొస్తున్నాడు. ఏంటంటే బాప్తిజనం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ తర్వాత బాప్తిజనం. ఈ అనుభవంలోకి వెళ్తే అపోస్తుల పరిచర్య మరలా ప్రారంభమవుతుంది. ఆమేన్. అపోస్తుల పరిచర్య మరలా రాబోతుంది. ఆ అపోస్తుల పరిచర్య మీకు కావాలి, మీ బిడ్డలకి కావాలి, మీ మీదకి ఆ ఆత్మ రావాలి. ఆ ఆత్మ వస్తే ఆ ఆత్మ మమ్మల్ని సర్వసత్యంలోనికి, వాక్యంలోనికి, క్రీస్తులోనికి నడిపిస్తుంది. కాబట్టి ఎవడైతే క్రీస్తు అనే అంజూరపు లేత కనుక ద్రాక్షావళితో అంటు కట్టబడతాడో వాడు బహుగా ఫలిస్తాడని మాట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మీరు మీ బైబిళ్ళు మీ కుర్చీలో పెట్టండి, ఎవరు పట్టుకుపోరు. దయచేసి ఎవరు పట్టుకెళ్ళరు. లేచి నిలబడి పరిశుద్ధాత్మ పొందలేని వారు మాత్రమే ముందుకు రండి, పొంది ఉన్నవారు వెనకాలే ఉండండి. పరిశుద్ధాత్మ పొందలేని వారు, మాకు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి. ఆయన రాకడ వస్తే, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన వస్తే ఇప్పటి వరకు నేను మోహంలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను. శరీర క్రియలను చంపాలంటే ఆత్మ కావాలి నాకు. ఆ ఆత్మ ఉంటేనే శరీర క్రియలు చచ్చిపోతే. నాలో ఉన్న శరీర క్రియలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని నేను చంపలేను. నా వలన కాదు. నేను నా రక్షణ నేను కొనసాగించలేను, నేను వాక్యానుసారంగా జీవించలేను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నేను ఆత్మానుసారంగా జీవిస్తాను. కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను. కాబట్టి రక్షణను కాపాడుకుంటాను. రక్షణ కాపాడుకున్నాను కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను, నాతో పాటు ఆయన పరలోకంలో దేవుని మహిమను, అంటే ఆదాము కోల్పోయిన ఆ మహిమా దేహమును, ఆ మహిమా వస్త్రమును నేను మరలా పొందుకోగలుగుతాను అని ఒక నిరీక్షణ నీకుంటే ముందుకురా. ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము కొరకు.